డిటివి న్యూస్ కి స్వాగతం. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు. సత్కారం అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు. ఆనపర్తి బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రామవరం ప్రభుత్వ పాఠశాలలో జాబ్ రాలేదు. 10వ తరగతి చదివిన పలువురు విద్యార్థులకు ఈ రోజు ఎమ్మెల్యే పుష్పగుచ్చాలను అందించి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఈ ఏడాది మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించిందని, తమ నియోజకవర్గంలోని అత్యధికంగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థి 592 మార్కులు సాధించి రికార్డు సృష్టించాడని పేర్కొన్నారు. 25 తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం. చాలా పార్టీలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసింది. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది. సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమరవీరుల స్తూపం నుండి వరంగల్ సభ వద్దకు 1000 మంది విద్యార్థి యువత పాదయాత్ర చేపట్టారు. అమరవీరులకు నివాళులు అర్పించి జెండా ఊపి పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఈ రోజు మన సిద్దిపేట నుండి పాదయాత్రలో బయలుదేరినటువంటి విద్యార్థి యువ మిత్రులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్న కశ్మీర్ లో పహల్గాం లో మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ కూడా నిశ్శబ్దంగా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాకినాడ నగరం జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి దారుణమని, దీన్ని అందరూ ఖండించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఎంపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ నుండి భానుగుడి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ దేశంలో అంటే భారతదేశంలో ఉంటుంది, భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో సమ్మర్ హాలిడేస్ కోసం, చల్లటి ప్రదేశం కోసం వెళ్ళడం కోసం కాశ్మీర్ దుర్మార్గం టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి 28 మందిని అంటే మన దేశంలో అల్లరిని లేపడం కోసం, చిచ్చు పెట్టడం కోసం మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసిన దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, దీన్ని నేను మా జిల్లా అధ్యక్షులు తోట సుధీర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ గారు, అలాగే లాదర్ బాబు గారు, సత్య అండ్ నున్నా దొరబాబు గారు, అలాగే శిరీష గారు, ఇలాగా మొత్తం అందరూ టౌన్లో ఉన్న వాళ్ళు, ఎంజీఆర్ గారు, అలాగే మొత్తం అందరం కూడా దీంతోపాటు శామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా ఒక బాధ్యతతో అంటే వాళ్ళ ఎంచుకోబోయే పోలీస్ సర్వీస్ని ఇప్పటి నుంచే నిరూపించుకుంటారు. దేశం పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ పీస్ ర్యాలీని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శాంతిబద్ధంగా ఒక క్యాండిల్ పీస్ మార్చిని పిలుపునిస్తూ ఈ టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం ఈ పీస్ మార్చిని ఈ రోజు కాకినాడలో జేఎన్టీ నుంచి భానుగుడి వరకు చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జగ్గైపేటలో కూలీలపైకి దూసుకెళ్లినటువంటి కారు, 7గురికి గాయాలు, డ్రైవర్ను చితకబాదిన స్థానికులు. భారత్ సింధు ఒప్పందం రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధానమంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.
దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లోని పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. పేలవమైన ఆర్గ్యుమెంట్. అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి. అందుకని అది ఒక ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్. ఐ థింక్ వి షుడ్ నాట్ గివ్ ఎనీ. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్. మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. సో ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నారు పరిస్థితి. అది మీరు క్లారిటీగా ముస్లిం కుటుంబాలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదన్నా? అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు? లాస్ట్ 10 నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది అన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను, నేను ఎక్కడని నేను కాదని చెప్పను. వాళ్ళు అడిగేది నువ్వు ముస్లిమా కాదా? ఇట్స్ అ ఫ్యాక్ట్ కదా. దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని. అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి. పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లోని ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరిన కాలనీ వాసులు ఎన్టీపీసీ అధికారులను పైప్ లైన్ పగలటానికి గల కారణాలు తెలుసుకున్న ఎంపీ వంశీ సర్ కామెంట్స్ నిర్లక్ష్యంగా వహించినటువంటి ఎన్టీపీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ వంశీకృష్ణ. అక్బర్ నగర్లో జరిగిన పైప్ బ్రేకేజ్ వలన ఇక్కడ దాదాపు 5 నుండి 10 ఇల్లులు, ఈ గల్లీ మొత్తం చూసుకుంటే మొత్తం లిక్విడ్ ఫ్లాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఇంట్లో పోయింది. ఇక్కడ నివాసులు ఏమంటున్నారంటే రాత్రిపూట అయితే మా పరిస్థితి ఏముంటుండే అని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు. ఫ్లై యాష్ అనేది ఒక హజార్డస్ ఐటమ్. దాని మీద ఒక 30 సంవత్సరాల నుంచి ఫ్లై యాష్ అనేది హజార్డస్ ఐటమ్. దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది. అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసే బై ప్రోడక్ట్. థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్వైరన్మెంట్ కూడా చాలా హానికరం. అందుకనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని ఇవాక్యుయేషన్ కానివ్వండి, మళ్ళీ దాని రీసైకిల్ కానివ్వండి, పర్టిక్యులర్లీ ఫ్లై యాష్. ఎందుకంటే పవర్ ప్లాంట్లలో, థర్మల్ పవర్ ప్లాంట్లలో అది బై ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని హ్యాండ్లింగ్ చేసేది చాలా ముఖ్యం. ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను. రామగుండం ప్రజల సురక్షణ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వస్తున్నాను నేను. ఇవాళ సడన్గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు మేము సహకారంగా ఉంటాము. ఏ కష్టమైనా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి. పుల్వామా జిల్లా త్రాల్లోని ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం పహల్గాం ఉగ్రదాడిలోని ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం. యూనివర్సిటీలోని రికార్డు రూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. దీంతో మంటల్లో ఆహుతి అయిన ప్రశ్నపత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. అలా కూడా వచ్చింది అటు ఒకటే రూమ్.
వికలాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్లు పంపిణీ చేసిన ఎంపీ చిన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో వికలాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందినటువంటి వికలాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందజేశారు. లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పోలీస్ సిబ్బంది అందించినటువంటి సేవలు, ప్రతిభను గుర్తిస్తూ ఉన్నతాధికారులు రివార్డులను అందించారు. 97 మందికి రివార్డులను నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్చి అందించారు. నగర పోలీస్ శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకు నిర్వహిస్తున్న విధులకు తగ్గ గుర్తింపు ఇస్తూ ప్రతి నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులను అందిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్నటువంటి గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో చోరీ కాబడినటువంటి సొత్తు, ఇతర వస్తువులను రికవరీ చేసి నిందితులను అరెస్ట్ చేసి పలు కేసులలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరు మోపినటువంటి నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన కేసుల్లో సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన 97 మంది హోంగార్డు నుండి సిఏ వరకు గల సిబ్బందికి రివార్డులను అందించి అభినందించారు. ప్రతి విషయంలో కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి అదేవిధంగా కాపాడడానికి ముందుకు రావడం ద్వారా అదేవిధంగా అదే సంఘటనలో విజయవాడ హెడ్ కానిస్టేబుల్ కాపాడడానికి చేస్తున్నారు. Thank you very much, sir. సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ ప్రజా వేదికలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రాము ప్రజల నుండి సమస్యలు, వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే. గుడివాడ ఏప్రిల్ 25. ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని గుడివాడ ఎమ్మెల్యే వేనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలోనే శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా దర్బార్ నిర్వహించి అల్లూరు జిల్లా పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలుపై సమీక్షను ప్రారంభించిన చైర్మన్ లంకా దినకరన్. కొనసాగుతున్న రివ్యూ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై లోతైన చర్చ, పథకాలు అమలుపై కీలకమైన సమీక్షలు కొనసాగుతున్న చైర్మన్. సమీక్షలో ప్రశ్న గట్టిగా పడితే ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవాలు తెలిస్తే మనం నిశ్చయం చేయగలం అనేటువంటి దానికి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. అక్కడి నుంచి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలను ఎట్లా రెక్టిఫై చేసుకుందా, ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడం ఎట్లాగా అనేటువంటి మీరు ఇచ్చేటటువంటి అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో అవే జిల్లాకు సంబంధించినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీరు ఇంటికి వచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఏ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయాలు తీసుకుంది. చేత నాకు కొన్ని అంశాలు నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి, ఇక్కడికి అరకుకి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని అనుభవాలు వచ్చినాయి. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఆబ్జెక్టివ్గా చేయాలి. ఎందుకంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆయన స్వప్నం వికసిత భారత్ కానీ 2047 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కి రథసాములు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే. మీరు ఏదైతే ప్రభుత్వం ఏ జైలుతో పనిచేస్తుందో ఆ జైలుతో పనిచేస్తేనే ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి క్షేత్రస్థాయిలో వీటికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు మాత్రమే రథసాములు. మీరు చేయాలన్నీ కూడా పూర్వపురుషులుగా మినిట్స్లో ఎంటర్ అయిందా లేదా అని సంబంధిత అధికారులు ఈ సమీక్ష మేము పూర్తి చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి.
విమాన ప్రమాదం 6 పోలీసులు మృతి. దక్షిణ థాయిలాండ్లోని శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం సమయంలోని విమానంలో 6 పోలీసు అధికారులు ఉన్నారు. విమానం నదిలో కూలిపోవడంతో అందులో ఉన్న 6 మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనసేన మానవహారం విజయవాడ పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతునికి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం విజయవాడలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు రోడ్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ, రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మనందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున మానవహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్టు, మరొకరు పరారీ. అతని వద్ద నుంచి 11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్టు, మరో నిందితుడు సంపత్ సాయి పరారీ. ఈ నిందితుడు సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 44 గృహాల్లో చోరీ కేసుల్లో పాల్గొన్నాడని, అనేకసార్లు జైలుకు వెళ్లాడని, పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని, గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకొని 1 సంవత్సరం జైలు శిక్ష విధించారని సమావేశంలో తెలిపిన జీడిమెట్ల సిఐ. గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి రాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జీడిమెట్ల, బాచ్పల్లి, అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్, అలాగే 50,000 రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి
అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తులు ఉన్నారు. ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాలనగర్ సిసిఎస్ పోలీసులు, అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు, అలాగే డిఎస్ఐ, అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. జడిమెట్లది కొంత భాగం వాజ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు మల్టీ జోన్ 1 ఐజీపీ ఎదుట వరంగల్ కమిషనరేట్ నందు లొంగిపోవడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కమిషనరేట్ పోలీసుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం జిల్లాల వారీగా నిర్వహిస్తున్నటువంటి పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి మరియు ఆపరేషన్ చేయూత వంటి అనేక ఆదివాసీ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా లొంగిపోయినటువంటి నిషేధిత మావోయిస్టు సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయం గురించి తెలుసుకొని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని వివిధ హోదాలో పనిచేయుచున్న 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు, ఏరియా కమిటీ సభ్యులు, ఏసీఎం 2, పార్టీ సభ్యులు PM 7, మిలీషియా కమాండర్ 1, మిలీషియా సభ్యులు 4, మొత్తం 14 మంది ఈరోజు మల్టీజోన్ 1 ఐజీపీ గారి ఎదుట లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన వారి వివరాలు: ఏఓబి ఎస్జెడ్సి డివిజన్ కమిటీలో పనిచేస్తున్న గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు మడవి అందా అలియాస్ రాజేష్ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల్ రవి అలియాస్ ఉదయ్కి చెందిన ప్రొటెక్షన్ టీంలో పనిచేసిన ఏరియా కమిటీ సభ్యురాలు సోడికోసి వివిధ మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలలో పనిచేసినటువంటి పార్టీ సభ్యులు అయిన మరకం హిడ్మే, మడకం జోగి అలియాసు కోవాసి జోగి, పోడియం భూమిక అలియాసు సోడికోసి అలియాస్ వెన్నెల, సోడి బుద్రి అలియాస్ బద్రి, మడివి పూజే హేమ్ల సోను, సోడి రమేష్ అలియాస్ భీమా మరియు మిలీషియా సభ్యులుగా పనిచేసిన అట్టం బుద్ర, కోవసి ఇడుమ, కోర్సా లాల్, హేమ్లా సుక్కు అలియాస్ అర్జున్, కోర్సా సుక్కు వీరు లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీ సభ్యులు. అగ్రనాయకుల ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో అనేక పలు విధ్వంసకర సంఘటనలలో మరియు పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరియు అమాయక ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేసిన పలు సంఘటనలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మల్టీజోన్ 1 ఐజీపీ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు నక్సల్ వ్యతిరేక కార్యక్రమాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు వివిధ సందర్భాలలో జరిగిన ఎదురు కాల్పులలో 18 మంది సాయుధ మావోయిస్టులు, వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు చనిపోవడం జరిగింది. జనవరి 2025 నుంచి నేటి వరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగింది. మరియు ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలతో పాటు మొత్తం 250 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందని అన్నారు. భారతదేశంలోని అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతున్నదని, అందులో భాగంగా లొంగిపోయిన నక్సలైట్లకు వారి పునరావాసం కొరకు ఈ క్రింది సదుపాయాలు కల్పించడం జరుగుతున్నదని, వారి మీద ప్రకటించబడి ఉన్న రివార్డు డబ్బులను వారు లొంగిపోయిన 24 గంటల్లోపు బ్యాంక్ డీడీ రూపంలో అందజేయడం జరుగుతున్నదని అన్నారు. వారికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నట్లయితే తగు వైద్య చికిత్స చేయించి నయం చేయించడం జరుగుతున్నదని, వారి యొక్క పునరావాసానికి తగు విధంగా ప్రభుత్వం నుంచి సహాయము, వారి తోడ్పాటును అందజేసి పునరావాసం కల్పించడం జరుగుతున్నదని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి పునరావాసం మరియు ఇతర బాగోగులను చూసుకుంటూ వారికి అండగా ఉండటం జరుగుతున్నది. అజ్ఞాతంలో ఉన్న నాయకత్వం స్థాయిలోని
మావోయిస్టు క్యాడర్లలో చాలామంది వృద్ధాప్య మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తున్నదని మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమంటూ విజ్ఞప్తి చేస్తూ వివిధ పద్ధతులు మరియు మాధ్యమాల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం అందించడం జరుగుతున్నది అన్నారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న విజ్ఞప్తి. ఇక అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొస్తే వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు క్షేమంగా బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి కావలసిన తగు ఏర్పాట్లు చేయడంతో పాటుగా సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్ని తెలంగాణ పోలీస్ శాఖ కల్పిస్తుందని తెలిపారు. వరంగల్ సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ కారే గారు, ములుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, మా ఆఫీసర్ అంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వీళ్ళంతా మావోయిస్ట్ ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1 లక్ష చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. కైకిల్ లేక కూలి రాక దినదిన గండంగా బతికేడుస్తున్నామని, గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకంపై రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ ముద్దు, కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని అన్నారు. అయితే సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని, భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జీవోను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. వ్యవసాయంపై ఉపాధి లేక అరిగోసపడుతున్న తమపై ఎమ్మెల్యే కనికరం చూపించాలని వారు వేడుకుంటున్నారు. గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే పన్నులు, రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగి నిల్వ నీడ లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగాని గుర్తించాలని, కార్పొరేషన్లో విలీనం చేయొద్దని లింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కుప్పలు ఉన్నాయి, మా ఊళ్ళో పనులు లేవు, మా ఇల్లు పన్ను కట్టలేము, మేము ఏం చేయలేకపోతాము. మాకు 100 రోజుల పని, ఊరు పొరుగురికి కైకిలు పోతే మమ్మల్ని రానిత్తలేరు. ఊళ్ళో పనులు మొత్తమే లేవు. ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకు ఏం చేసుకొని బతుకుతాం? జీవో వచ్చిందని అంటాను. మేము ఎక్కడికన్నా వచ్చినా మేము ఏడికైనా పోతాం. మాకు ఊళ్ళో ఒక్క పని లేదు. మా ఊరు మున్సిపాలిటీ కలవద్దు. మాకు కుప్పలు, మా బంగారు భూములు పోయినాయి. మేము చేసుకు బతుకుదామంటే ఏం పని లేదు, కూలి లేదు. మగవాడు పోదామంటే అక్కడ అంతరంగా వాడు పోతే అని రూపాయలు, ఆడవాళ్ళు 10 పోతారు. వాళ్ళు వద్దాన ఈ 100 పని ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు. పాపం ఎండనక నీడకపోతే వాళ్ళకు పైసలు వస్తాయి. అందుకొరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు. మాది ఇప్పటి కాదు, పూర్వం నుంచి ఉన్న ఊరు. మా ఊరు మాకు కావాలి, మా మున్సిపాలిటీ కావద్దు. చేసుకుందామంటే పనులు లేవు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.